సాంబ శివ నీదు మహిమ ఎన్నటికి తెలియదాయే, మనం స్టార్ట్ అవుతున్నాం దుస్తులు వెములవాడకి. ఈ వెహికల్లో వెళ్తున్నాం మనం. చిన్న డీసీఎం మేబీ వెళ్ళేటప్పుడు కూడా ఏం కనిపించకపోవచ్చు. మ్యాక్స్ లైట్ వేసి తీయడానికి ట్రై చేస్తా. అందరూ రెడీగా ఉన్నారు. పట్టుకో 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 పట్టుకో. బాయ్. గుడ్డోడు వస్తుంది రిషికి. వర్షం వస్తుంది. ఇందాక ఎప్పుడో వర్షం వస్తే బాగుండు అనుకున్నా. ఆ వర్షం కాస్త ఇప్పుడు వస్తుంది. 12:30 అవుతుంది. చూడండి టైం 12:30. వర్షం వస్తుంది. నిజం చెప్పాలంటే నిద్రపోయినా, కాకపోతే వర్షం వస్తుందని లేచిన. ఓకే, చూద్దాం ఏమవుతుందో. వర్షాలు తిరిగిద్దామంటే చీకటి ఉంది. మూలుగుతున్నాం. చెప్పండి నువ్వే. పులుగులో వర్షంలో పులుగుతున్నాం. వరంగల్ హైవేలో ఫస్ట్ టోల్ గేట్ వచ్చింది మాకు. ఇంకా వేములవాడ 150 కిలోమీటర్స్ ఉంది. లోపలికి మొబైల్ ఎలా చేస్తారో చూద్దాం. రిషికి ఇప్పుడు వెంట్రుకలు ఇక్కడ తీస్తారు. రెడీగా ఉన్నాడు బాస్. మరగల బాబు. రిషి ఓన్ చేస్తున్నా నేను ఇల్లు. ఆయన ఏం నేడట్లే, మీరు భయపెట్టకండి మనిషిని. వదినా వదినా, ఇందులో నీ జుట్టును చూసుకోవచ్చు అన్నమాట. ఎట్లున్నా చూడు. ఇటు ఇగో ఇటు చూడరు. ఆ పాప వాళ్ళైతే ఏడుస్తుంది. పాప రిషి అయితే అస్సలు ఏడవలేదు. కుక్కల వల్ల ఏడుస్తున్నారు పిల్లలు. మంచిగా గుండంలో మునగొచ్చు అది ఇది అని చెప్పారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇగో క్లోజ్ చేసిరు గుండం. అందులో అసలైతే నార్మల్గా అందులో స్నానాలు చేస్తారంట, కానీ ఇప్పుడు ఎందుకో మరి క్లోజ్ చేసారు. కరోనా వల్ల కావచ్చు.
మొత్తానికి అయితే మేము ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇగో దర్శనానికి పోతున్నాము. రిషి మా పూజారి అంటే ఆయనకి ఆఫే తీసిరు, ఎందుకంటే మేడారం వెళ్ళాలి. మేడారంలో మొత్తం తీసేస్తారనమాట. దర్శనానికి వెళ్తాం. ఎట్లనో ఉంది కదా, కానీ బాగుంది లేవకు. రిషి రిషి చూడు, హాయ్ చెప్పు నాని. హాయ్ అని హాయ్ అని. ఓకే, టెంపుల్ దగ్గరికి వెళ్ళాక చూస్తా. ఫోన్ ఎలా చేయట్లేరు, కానీ ట్రై చేస్తా. లైన్లో కొబ్బరికాయ కొనాల్సిన వాళ్ళు కాదు మాయ. ఉన్నాడు మా సార్. కాళ్ళు మొక్కు ఆయన ఏం చెప్పలే నాకు. ఆల్రెడీ దేవుడు కదా, ఇంకా మొక్కుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు వాళ్ళ వైఫ్ ఏమవుతుంది, దేవత అవుతుంది కదా. జ్యోతిష్యం చెప్పే వాళ్ళు ఏదో అట్లా చెప్పించుకోవాలని ఏదేదో అంటారు. ఎలా మేడారంలో ఉంది కదా రిషి. పెళ్ళైన వాళ్ళు పెళ్లి బట్టలు వస్తుందిగా. మనం అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఆర్చ్ దగ్గర ఎంట్రన్స్లో ఏది పెద్దమ్మ వాళ్ళే. రష్ అయితే బాగానే ఉన్నారు. మేమైతే లోపలికి వచ్చినాము. లోపలికి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్నాము. మొత్తం కనిపిస్తుంది. ఆ క్యూ చూడండి ఎంత ఉందో. ఆ పిల్లలందరూ నిమ్మలంగా పైకి లేతుర్రు. రిషికి ప్రాక్టీస్ చేయడానికి టెంపులే దొరికింది. అన్నయ్య ఏమొస్తుండా? దర్శనం అయిపోయింది. చాలా రష్ ఉన్నారు, అయినా సరే బాగా మా ఫ్యామిలీ వాళ్ళు. బాబు పాల కోసం సక్సెస్ఫుల్లీ దర్శనం కంప్లీట్. ఫస్ట్ ఆకలి అవుతుంది నాకు నిజంగానే, మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఇక్కడైతే వేములవాడలో మంచిగా దర్శనం అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడెక్కడో ఎల్లమ్మ తల్లి గుడి ఉందంట, అక్కడికి వెళ్తాము.
నైట్ అన్నా లేదంటే రేపు మార్నింగ్ అన్నా మేడారం వెళ్ళిపోతాం. మనకి ఆ వేములవాడలో ఇందాక దర్శనం చేసుకున్నాం కదా, వెళ్ళినాము, మళ్ళీ పడుకున్నాము. ఇప్పుడు బద్దిపోచమ్మకి బోనం అనమాట. రిషి చూడండి ఎడ కూర్చుంటాం. చిన్నప్పుడు మా తాతయ్య కూడా అట్లనే ఎత్తుకోపోయేది, ఎక్కడికన్నా పోతే ఎంత దూరం అయినా సరే నడుచుకుంటూ అట్లనే పోయేవాడు, మీ భుజాల మీద ఎత్తుకొని. అట్లా ఎత్తుకున్నా సరే నా పట్టికి కొట్టేసిరు తిరుపతిలో. రిషి ఇంతసేపు ఏడ్చింది అనమాట, నేను లాగ్ తీయట్లేదని. మిమ్మల్ని కూడా వస్తానయా? ఇలా కొట్టుకునేది బొమ్మలు కనిపించకపోతాయి. మీరు కూడా చిన్నప్పుడు ఇంతే చేసేవాళ్ళు కదా. మ్యాథ్స్ చిన్నపిల్లలు అందరు ఇట్లానే చేస్తారు. ఇగో మా వాడు కూడా ఇప్పుడు ఏం ఇక్కడ అని ఎడుతుంది. అందరికి రిమోట్ కంట్రోల్ అంటారు, ఏముంటుందిరా అందులో. ఇక్కడ ఎల్లమ్మ తల్లి దగ్గరికి వచ్చినాము. కళ్ళు అయితే భలే అమ్ముతుంది. ఏంటంత కష్టపడినది నవ్వద్దు కొత్తాను. చూసిరు కదా దోస్తులు, వేములవాడ ఇంకా మన ఎల్లమ్మ తల్లి దగ్గర వెంట్రుకలు ఇవ్వడం అయిపోయింది. నెక్స్ట్ మనం మేడారం వెళ్తాము. ఆ వ్లాగ్ కూడా మీకు పెడతాను. ఓకే, అప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వ్లాగ్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. బాయ్, టేక్ కేర్.